ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా జగన్ బాధితులు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు తమని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే చలో విజయవాడకు పర్మిషన్ లేదని పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కనుక విజయవాడ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా పర్మిషన్ లేదు, దీంతో పాటు ఎవరైనా వస్తే కనుక వెంటనే అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి పోలీసులు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలుసు, గత ప్రభుత్వ సమయంలో ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రాజీనామా చేసిన వాళ్ళు ఒక ఆందోళన మొదలైంది. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది, మేము అన్యాయానికి గురయ్యాము, ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా తమని విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉంది. పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదో వాలంటీర్లు, సో వాళ్ళకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికార యంత్రాంగంతో సమాలోచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఈ ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒక సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కసరత్తు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలు విలీనం చేసి గత ప్రభుత్వంలో వాలంటీర్లని కేవలం డబ్బులు పంచడానికి మాత్రమే వారిని ఉపయోగించారు. అయితే ఈ ప్రభుత్వంలో విస్తృత స్థాయిలో వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సేవక్గా, వార్డు సేవక్గా వాళ్ళకి పనులు అప్పగించాలని ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి 100 కుటుంబాలకు ఒక గ్రామ సేవక్ గానీ, వార్డు సేవక్ గానీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ప్రభుత్వంతో పనున్నటువంటి ప్రతి విషయానికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా సో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్త వ్యవహరిస్తూ సో అన్ని శాఖల్ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకి మరింత లబ్ధి కలిగే విధంగా వీళ్ళ సేవలు ఉంటాయని కూడా ప్రభుత్వం ఆ రకంగా డెసిషన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే గతంలో రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసే దిశగా ప్రస్తుతం కసరత్తు అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న రాజీనామా చేసిన వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజీనామా చేసిన వాళ్ళకి సంబంధించి ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం సో ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత సమయంలో రాజీనామా చేస్తున్న వాలంటీర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక వాలంటీర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారి అభిప్రాయం కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వాలంటీర్ కృష్ణ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. వాలంటీర్ కృష్ణ. హలో, వాలంటీర్ కృష్ణ గారండి? అవును సార్, అవును సార్. నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. వలి నా పేరు, జర్నలిస్ట్. ఓకే, మీరు ఆందోళన చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏంటి మీకు జరిగిన అన్యాయం చెప్పండి. జరిగిన అన్యాయం సార్, గత ప్రభుత్వంలో వాలంటీర్ గా తీసుకున్నారు సార్. నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. అయితే మాకు 5 ఏళ్ళుగా మా పని మమ్మల్ని అందరం వాడుకున్నారు తప్ప మాకు ఎటువంటి ఆధారం చూపించలేదు సార్. యూనియన్ కూడా లేకుండా చేశారు మమ్మల్ని. ఏదైనా మేము కొంచెం ఎదరికి వెళ్దామని ఏదైనా చేసేటప్పటికి వెంటనే రాజీనామా లెటర్, లేకపోతే మాకు తీసేసిన లెటర్ ఇచ్చేసేవారండి. ఓకే, మాకు ఇదే ఆధారం అండి. మాకేమో ఉద్యోగాలు లేవు సార్ గత ప్రభుత్వంలో. మీరు ఎన్నికల సమయంలో రాజీనామా చేశారా? మీరు చాలా మంది చేశారు కదా. చాలా మంది చేశారు సార్. చేయమని ఒత్తిడి చేసి పార్టీకి పని చేయమని అడిగారు కానీ మేము చేయలేదండి. మీరు రాజీనామా చేయలా? అవును సార్, అవును సార్. ఓకే, ఒత్తిళ్ళు అయితే తీసుకొచ్చారండి. అంటే ఏమన్నారు? ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో ఏం మాట్లాడారు? పార్టీ కోసం పని చేయాలి అని, రాజీనామా చేయని అంతరాన్ని అన్నారండి. మమ్మల్ని తీసుకున్నది ఏంటంటే ప్రజలకు స్వచ్ఛంద సేవ చేయడానికి అన్నట్టుగా తీసుకున్నారు. ప్రజల కోసం పని చేయమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఏమో మాకు వాలంటీర్లు ఎలక్షన్ లో ఉండకూడదు, ఎలక్షన్ లో పని చేయకూడదు అనే ఉత్తర్వులు వచ్చాయి. ఎలక్షన్ నుంచి మేము ఆ రీతిగా పనిచేస్తాం తప్పితే మేము పార్టీ పరంగా పని చేయమని చెప్పాం సార్. ఓకే, అంతే సార్, అలా జరిగింది. మాకైతే ఏ ఆధారం లేదు సార్. ఇప్పుడు మీరు రాజీనామా చేయలేదు కదా, మీ మీద ఏమన్నా బెదిరింపులు చేయడం కానీ ఇట్లా ఏమైనా చేశారా? మీరు చేయాల్సిందే అని చెప్పి ఇంటికి చేయాల్సిందే అని అన్నారు సార్. అప్పట్లో చేయాల్సిందే, రాజీనామా ఎందుకు చేయరని అడిగితే మేము ఇదే అన్నామండి. మాకైతే మాకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఇదండి, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి వచ్చింది. ఎలక్షన్ కౌన్సిల్ ఎలక్షన్ లోనే అలా వచ్చింది, ఈ ఎలక్షన్ లోనే అలా వచ్చింది. మేము అలాగే పనిచేస్తాం, అలాగే ఉంటాం తప్పితే మేము ప్రత్యేకించి రాజీనామా చేయాలని అవసరం ఏముందండి దీంట్లో అనేది అడిగేవారు. ఓకే,
చేయాల్సిందే అనేది అడిగారు సార్. ఎస్, మీరు వాలంటీర్గా ఉన్న సమయంలో మీకు 5,000 ఇచ్చారు కదండి ప్రతి నెల? అవును సార్, 5,000 ఇచ్చారండి. మీరు డిగ్రీ పూర్తి చేశారంటున్నారు కదా, అవును సార్, అవును సార్. మరి 5,000 రూపాయలు వాలంటీర్ కోసం ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మీరు డిగ్రీ పూర్తయింది. డిగ్రీ పూర్తయింది, ఉద్యోగాలు ఏమన్నా సార్? ఓకే, గత ప్రభుత్వం ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబులు ఉంటే సార్, జాబులు ఉంటే మేము వేరే దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేదండి. మేము వాలంటీర్ జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క పోస్ట్ కూడా వెళ్ళేది సార్. మాకు ఏదో ఆధారం ఉంటది, ఏదైనా చూపిస్తారు భవిష్యత్తులో అన్నట్టుగా మేము జాయిన్ అయ్యాం సార్. మాకు ఏ ఆధారం చూపించలేదు. ఇప్పుడు ఏంటి ఎటుకాని పరిస్థితులు అయిపోయిందండి. మా కుటుంబాన్ని పోషించుకోవడం ఆధారం ఏదో అలాగా 5,000 వచ్చినా అలాగే సర్దుకుని ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అది కూడా ఏమి లేదండి. ఇంక ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు ఆశ చూపిస్తుందని ఆశ ఎదురు చూస్తున్నాం సార్. యాక్చువల్గా మీరు ప్రతి నెల కూడా 1వ తారీఖు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వటం, సో మీ విధులు ఏవైతే ఉన్నాయో అవి జరిగాయి. కానీ ఈసారి జూలై 1 తారీఖు మాత్రం మీకు అలాంటి విధులు లేవు. సచివాలయ ఉద్యోగుల చేతే ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? వాలంటీర్ని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అదే సార్, ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాకు ఏ దారి చూపించలేదు కదా సార్. ఈ ప్రభుత్వం అయినా మాకు దారి చూపించి మమ్మల్ని తీసుకుని మాకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళన్నా తీసుకుని కొంచెం మాకు ఏదో ఆధారం చూపిస్తారని ఆశపడుతున్నాం సార్. ఓకే, అదే. సో పంచాయతీరాజ్ శాఖలో వాలంటీర్లందరినీ కూడా విలీనం చేసి, సో ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తూ కొంతమేరకు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తుందంట ప్రస్తుత ప్రభుత్వం. ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది. ఏమంటారు? మాకు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది సార్ మాకు? ఓకే, మా వాళ్ళతో అందరి తరఫున కృతజ్ఞతలు కలిగి ఉంటామండి. ఎందుకంటే మాకు అలాంటి అవకాశం కల్పిస్తున్నట్టే చంద్రబాబు ప్రభుత్వం చాలా రుణపడి ఉంటాం సార్. ఓకే, ఇంకొకటి రాజీనామా చేసిన వాళ్ళు చేశారు కదా చాలా మంది. వాళ్ళు బెదిరించారా, భయపెట్టారా? పార్టీ కోసం నిజంగా పనిచేయాలనే ఉద్దేశంతో కొంతమంది స్వతహాగా కూడా రాజీనామా చేస్తుంటారు. పార్టీ కార్యకర్తలు కొంతమంది పార్టీ పరంగా స్వతహాగా చేస్తుంటారు కానీ సార్, దీంట్లో మాత్రం 90% బెదిరింపుల వల్ల చేశారు సార్ వీళ్ళు. ఎందుకనంటే ఇప్పుడు చేయకపోతే మీకు నెక్స్ట్ మేమే వస్తాం, మీకు ఉండదు, మిమ్మల్ని తీసేస్తాం, ఇలాంటి బెదిరింపులు మాకు వచ్చాయండి. అప్పుడు చేసిన వాళ్ళు అడగలేదా, ఒకవేళ మీరు రాకపోతే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం రోడ్డును పడుతుంది కదా అని చెప్పి ఎవరు ప్రశ్నించలేదా ఆ నాయకుల్ని? అడిగే ఉంటారు సార్. అడిగినప్పటికీ వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే రాజీనామా చేయాల్సిందే. మీకు అలాగే ఎందుకు అవుతుంది, మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక ధీమా సార్. అలా చెప్పారని తప్పితే రాకపోవడం అనేది ఉండదు. ఇదే సార్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటలు అంతే సార్. ఓకే, ఇప్పుడు మీ వాలంటీర్లు అందరూ కూడా కొంత డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు పిలుపునిచ్చారండి. ఏం చెప్తారు? మీరు కూడా విజయవాడ వెళ్ళే ప్లాన్ లో ఉన్నారా? అవకాశం ఉంటే వెళ్ళాలి కదా సార్. చెల్లో విజయవాడ అంటే ఇప్పుడు మాకు ఏదో ఒక ఈ ప్రభుత్వం మీద ఆశ కలిగి ఉన్నాం సార్ మేము. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీకు 10,000 చేస్తాను, మీకు ఏదైనా ఆధారం చూపిస్తాను అన్నారండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవడం గురించి ఏమీ ఆలోచించలేదు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సచివాలయం ద్వారా పెన్షన్లు ఇప్పించేశారండి. ఆల్మోస్ట్ అంతకు ముందు కూడా మా దగ్గర ఇప్పుడు సేవలు చేయడం కానీ మా దగ్గర ఫోన్లు కూడా లేవండి. ఫోన్లు కూడా తీసుకున్నారు కదా, అవి కూడా మాకు ఇప్పించలేదు, ఇవ్వలేదు. సో మాకు అవ్వలేదు సార్. ఇప్పుడు ఏంటంటే మాకు ఆయన తీసుకునే నిర్ణయం బట్టి మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మా కుటుంబం కూడా. ఓకే ఓకే, అంటే సానుకూల నిర్ణయం వస్తుందని చర్చ జరుగుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, ఫోన్లో అందుబాటులోకి వచ్చి మీ స్పందన తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. అది వాలంటీర్ స్పందన. ఈ ప్రభుత్వం మమ్మల్ని కనీసం గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు, సో వీళ్ళైనా కొంత పట్టించుకొని మాకేదైనా ఒక మెరుగైన జీవనోపాధి కల్పిస్తే బాగుంటుంది, మేము డిగ్రీలు చేసామని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కూడా సో ఎవరిని ఏ శాఖలో ఉంచాలి, ఏ శాఖలో ఉంటే వాళ్ళు సరిగా 100% బాధ్యతలు పూర్తి చేస్తారు, న్యాయం చేస్తారు, ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కల్పించాలని చెప్పి కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ అయితే తీసుకుంటుందో మనం చూద్దాం. కానీ గత ప్రభుత్వం పూర్తిగా సో వీళ్ళని సో పార్టీ కోసం వాడుకుందామనే ఆలోచనతో చాలామంది చేత రాజీనామాలు చేయించి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగస్వామ్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు అట్లా బెదిరించో లేకపోతే వాళ్ళు సొంతంగా రాజీనామా చేసో నాయకుల మాటలు వినో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తలబట్టుకుంటారు. మాకు ఏది భవిష్యత్తు అంటూ నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి వారి విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూద్దాం. ప్రస్తుతం మనకి ఇదే విషయానికి సంబంధించి కొంత లోతుగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. ఎస్ కార్తీక్, మనం విన్నాం వాలంటీర్ కృష్ణ మాటలు. గత ప్రభుత్వం పూర్తిగా బెదిరింపులకు గురి చేసి చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేపించారని చెప్పి ఆయన మాటల్లోనే విన్నాం. అయితే గత ప్రభుత్వం వాలంటీర్లకు సరైనటువంటి విధానంలో వాళ్ళ మెరుగైన జీవనోపాధి కల్పించలేదు. ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని చెప్పి వారి డిమాండ్గా కనిపిస్తోంది. ఎలా చూడాలి? ప్రస్తుతం చాలా మంది వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. సో వాలంటీర్లు ఏం చేయాలన్న విషయానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. ఏమంటారు?
ఎస్, వాలంటీర్ని ఏం చేయాలని దాని మీద కసరత్తు చేస్తుంది. అయితే రాజీనామా చేయని వాలంటీర్ని ఓన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు మనకున్న సమాచారం. వాళ్ళని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళని వాడుకోవాలి, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వాలంటీర్లని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి బలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మించాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న దెబ్బతింది. పంచాయతీరాజ్ శాఖకి కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దారి మళ్లించి వీరు ఇతర మార్గాల్లో వాడుకున్నారు. కాబట్టి ఈసారి పంచాయతీరాజ్ వ్యవస్థ 5 సంవత్సరాల కాలంలో బలోపేతం చేయాలి. దానికోసం సిబ్బందిని వాలంటీర్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే నెలవారీ ఈ డబ్బులు పంపిణీ, పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ఈ డబ్బుల పంపిణీకి వాలంటీర్లను దూరం చేయాలి, వాలంటీర్ల జీతాలు పెంచాలి. అప్పుడు ఎన్నికల హామీగా కూడా ఉంది, 5,000 నుంచి 10,000కు పెంచుతామన్న హామీ ఉంది. సో 5,000 నుంచి 10,000కు పెంచి వాళ్ళని పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేసుకొని వాళ్ళని వాడుకోవాలని చెప్పేసి వాడుకుంటా ఉంది. నిజానికి ఇక్కడ కీలక విషయాన్ని గమనించాలి. వాలంటీర్ల వ్యవస్థ మొదలుపెట్టే రోజుకి అది ప్రభుత్వ ఉద్యోగమా, కాంట్రాక్ట్ ఉద్యోగమా, అవుట్సోర్సింగ్ ఉద్యోగం అనేటువంటి క్లారిటీ వైసీపీ గవర్నమెంట్కి లేదు. ఆ రోజు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కూడా సొంత ఊళ్ళో సరే వచ్చేది 5,000 అయినా సరే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇవాళ కాకపోతే రేపు పర్మనెంట్ అవుతుంది. తర్వాత వేతనం గవర్నమెంట్ కాబట్టి పెరుగుతుంది. తర్వాత జాబ్ గవర్నమెంట్ కాబట్టి సెక్యూరిటీగా ఉంటుంది. ఈ 3 కారణాలతో ఈవెన్ డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లు జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చేది 5,000 అయినప్పటికీ కూడా సొంతూరు సిటీకి పోతే రెంట్కి ఉండాలి, ఫుడ్కి ఇబ్బంది పడాలి. సొంతూరులో ఆ ఇబ్బందులు ఉండవు. 5,000 ఇచ్చినా సరే రేపు పెరుగుతుంది, రేపు జాబ్ పర్మనెంట్ అవుతుంది. సో కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు. కానీ జీతం పెంచలేదు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కల్పించలేదు. పోగా ఎన్నికల టైంలో వాళ్ళని రాజీనామా చేయమని బలవంతం చేశారు. మీకు చెప్పిన ఆ వాలంటీర్ కూడా చెప్పాడు కదా, మమ్మల్ని బలవంతం చేశారు రాజీనామా చేయమని చెప్పేసి. సో పబ్లిక్గా వైసీపీ నాయకులు మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం. దువ్వాడ శ్రీనివాసులు అంటారు రాజీనామా చేయకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, మీరు జాబ్లో కాదు కదా జీవితంలో బతకను కూడా బతకలేకుండా చేస్తాం మేమని చెప్పేసి బెదిరింపులు చూసాం మనం. సో ఆ రకంగా బెదిరించి రాజీనామాలు చేయించారు. సో రాజీనామా చేసిన అంతా కూడా ఇలా వైసీపీ మీద కేసులు పెడతా ఉన్నారు, వైసీపీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఏదేమైనా వీళ్ళందరినీ కూడా జగన్ బాధితులు అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో ఏదైనా ఉద్యోగాలు ఇచ్చావా అంటే ఆ ఉద్యోగాలు 2,20,000 ఉద్యోగాలు లెక్క చెప్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో 1,70,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు లెక్క చెప్తూ ఉండేవాడు. అంటే అంతమందికి కేవలం 5,000 ఉద్యోగాలు అంటే 5,000 రూపాయలు ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఉద్యోగాలుగా చూపించుకున్నాడు. వాళ్ళకి జీతం మంచలేకపోయాడు, వాళ్ళు పర్మనెంట్ చేయలేకపోయాడు. వాలంటీర్ కృష్ణ, నేను డిగ్రీ పూర్తి చేశాను సార్, ఎలాంటి ఉపాధి లేక నేను వాలంటీర్గా చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఏ ఒక్క జాబ్ ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి, ఇక తప్పక మేము చేసామని చెప్పి. అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఏ విధంగా బతుకు వెళ్ళదీశారో గత ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది. ఇదే కదా ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. ఎస్, కరెక్టే. గత 5 సంవత్సరాల కాలంలో జరిగింది అది. కానీ మనకున్న సమాచారం మేరకు రాజీనామా చెయ్యని వాలంటీర్లనేమో పంచాయతీరాజ్ శాఖలో, రాజీనామా చేసిన వాలంటీర్లనేమో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సంతకం కూడా చంద్రబాబు గారు పెట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిపించేసి వాళ్ళకి నైపుణ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి, ఆ రోజు వాలంటీర్ జాబులు ఇచ్చే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పద్ధతిని పాటించారు. సహజంగా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒక రిటర్న్ టెస్ట్ అన్న ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ అన్న ఉంటుంది. కానీ అలా కాకుండా కేవలం నామినేటెడ్ పద్ధతిలో ఎలాంటి రిజర్వేషన్ సిస్టమ్ని ఫాలో కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ సిస్టమ్ని ఫాలో కావాలి. కానీ ఎలాంటి రిజర్వేషన్ సిస్టమ్ని ఫాలో కాలేదు, ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో కాలేదు. ఎమ్మెల్యే ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళదే ఉద్యోగం. ఆ రకంగా వాలంటీర్ నియామకం జరిగింది. దాని మీద కోర్టుకు కూడా పోయారు ఒక ఐఏఎస్ అధికారి. వీళ్ళు రాజ్యాంగబద్ధ నియామకాలు కావు, ఇది చట్టబద్ధమైన నియామకాలు కాదు, వీళ్ళని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కోర్టులో కూడా పిటిషన్ దాఖలై ఉంది. సో ఏది ఏమైనా సరే ఒక మానవతా దృక్పథంతో వీళ్ళ జీవితాలు చిన్న జీవితాలు కాబట్టి, వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి, వీళ్ళు తక్కువ జీతాలతో ప్రభుత్వానికి సర్వీస్ చేసేటటువంటి ఉన్నవాళ్ళకి కాబట్టి వాళ్ళని ఓన్ చేసుకోవటం, యువతని కాపాడుకోవటం మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని మనం కూడా కోరుకుంటున్నాం. మనం ఫస్ట్ టైం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎవరికి చేతులెత్తి దండం పెట్టను. ఆ రాజీనామా చేసే టైంలో చేతులెత్తి దండం పెట్టి ఎవరు రాజీనామాలు చేయొద్దు. మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఇచ్చే ట్యాక్సులని మీరు జీతాలుగా తీసుకుంటా ఉన్నారు. మీకు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 50 ఏళ్ళ మీద 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేసి ఆ చెత్త పన్నుని 50 ఇంటూ 100 రూపాయలు 5,000 రూపాయలు మీకు జీతంగా ఇస్తున్నాడు. మీకు ప్రజల ట్యాక్స్తో మీరు బతుకుతూ ఉన్నారు. మీరు ప్రజలకు జవాబుదారీ, ప్రభుత్వానికి జవాబుదారీ తప్ప ఏ రాజకీయ పార్టీకి జవాబుదారీగా ఉండకండి. ఏదో రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే తిరిగి ప్రభుత్వ ఉద్యోగం రాదు అని చెప్పాను. వాళ్ళకి నామ్స్ చెప్పాను. నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదైనా రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే తిరిగి అతనికి గవర్నమెంట్ జాబ్ రాదు. అది గవర్నమెంట్ నామ్స్. అది
గవర్నమెంట్ కండిషన్స్ అది. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో రాజీనామా చేసిన వాలంటీర్లు పడ్డారు. వాళ్ళు ఎంత ఆందోళన చేసినా సరే వాళ్ళకి టెక్నికల్గా జాబ్లు గవర్నమెంట్ ఇవ్వడానికి లేదు, వాళ్ళని ఓన్ చేసుకోవడానికి లేదు. అందుకనే వాళ్ళకి నైపుణ్యాన్ని కానీ ఇప్పుడు నేర్పించేసి కార్తీక్ ఇప్పుడు చలో విజయవాడకు పిలుపులు ఇచ్చారు, చాలా మంది ఆందోళన చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కనిపించిన వాలంటీర్ని కొంతమంది అరెస్ట్ కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అయితే ఈ చలో విజయవాడ వెనకాల కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఉండి నడిపిస్తున్నారని చెప్పి ఒక సమాచారం. వాళ్ళు గతంలో ఎలక్షన్ టైంలో బెదిరించి రాజీనామాలు చేసింది వాళ్ళే, ఇప్పుడు విధుల్లోకి తీసుకోవాల్సిందే ఈ కొత్త ప్రభుత్వం అని చెప్పి వాళ్ళతో ఆందోళన చేపిస్తుంది కూడా ఆ వైసీపీ నాయకులే తెలుస్తుంది. ఏమంటారు? ఎవరన్నా ట్రాప్లో పడి మళ్ళా ఇట్లాంటి ట్రాప్కి గురవుతే మళ్ళా నష్టపోయేది వాళ్ళే. ఇప్పటికి జరిగిన నష్టం చాలు. నేను వాలంటీర్లు అన్న జగన్మోహన్ రెడ్డి బాధితులు అంటాను. ఇప్పటికే బాధితులుగా మిగిలిపోయిన మీరు మళ్ళా మిమ్మల్ని బాధితులుగా మార్చిన ట్రాప్లో పడకండి. మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయాలి, మీకు ఉపాధిని కల్పించాలి, మీకు సరైన జీవన విధానాన్ని కల్పించాలని మీ తరపున మేము కూడా కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వాన్ని మేము కూడా అడుగుతా ఉన్నాం. కాకపోతే ఈ క్రమంలో మీరు అనవసరంగా ప్రతిపక్షాల ప్రతిపక్షం అంటే ఏపీ ఏం లేదనుకోండి, వేరే విషయం. విపక్షాల ట్రాప్లో పడి పచ్చించి జగన్మోహన్ రెడ్డి టీం ట్రాప్లో పడి అనవసరంగా మీ జీవితాన్ని కెరియర్ని పాడు చేసుకోకండి. ఇప్పటికి 5,000 జీతానికి 5 సంవత్సరాలు బతికింది చాలు. 5,000 జీతం ఈ రోజు పరిస్థితుల్లో దేనికి వెళ్ళదు, అది వాస్తవం. అది 5,000 జీతానికి 5 సంవత్సరాలు బతికిన బాధితులు మీరు. ఇకనన్నా మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి, మెరుగైన జీవితాల్లోకి మీరు వెళ్ళండి, నైపుణ్యాన్ని శిక్షణని పొందండి, ప్రభుత్వ ఉద్యోగాలను లేదా ప్రైవేటు గౌరవప్రదమైన వేతనం వచ్చే ఉద్యోగాలను పొందండి. దానికోసం మీరు కృషి చేయండి అనేది నేను వినయంగా కోరుకుంటున్నాను. సో అది వాలంటీర్లకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి సో గ్రామ సేవకుగా, వార్డు సేవకుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా న్యాయం జరిగే విధంగా ఏదైతే డెసిషన్ తీసుకోవాలో అది తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కార్తీక్ చెప్పినట్టు స్కిల్ డెవలప్ సెంటర్స్ ఆల్రెడీ మళ్ళీ అక్కడ నైపుణ్యం పెంచే విధంగా కూడా మనం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పుడు నైపుణ్య శిక్షణ కేంద్రాలకు ఆయన ఒక సంతకం కూడా పెట్టారు. సో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎక్కడైతే మంచి మంచి జాబ్స్ రావడానికి నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యం వాళ్ళకి ఇచ్చి మెరుగైన ఉద్యోగాలు కల్పించాలి. గతంలో ఎలాంటి ఉద్యోగాలు లేక వాలంటీర్లు జాయిన్ అయ్యారు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ జాబ్కి ఎలాంటి నైపుణ్యం అవసరమో అది ఇప్పించి వాళ్ళకి తగ్గ జాబులు ఇప్పించే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో వాలంటీర్లు ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయదు. వీళ్ళ మెరుగైన జీవనోపాధి కల్పించడానికి 100% చర్యలు తీసుకోబోతుందని చెప్పాలి.